త్రిష వాళ్ళది కూడా బిజినెస్ ఫ్యామిలీనే. మమ్మీ డాడీ ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. త్రిష, ఏంటక్క? నీకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా? చెప్పాను కదక్కా ఎవరూ లేరని. ఎందుకక్క అలా అడుగుతున్నావు? ఏం లేదులే త్రిష. వాళ్ళ డాడీకి తెలిసిన రిలేటివ్స్ ఎవరో ఉన్నారు. ఒకసారి నన్ను ఇంటికి తీసుకెళ్ళింది. బట్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో లేరు. కృష్ణవేణి ఏం కావాలి వంశీ గారు? మరి మరి ఇందాక మన ఇంటికి ఎవరొచ్చారు? త్రిష వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. అరవింద్కి త్రిషకి త్వరలో పెళ్లి కదా, మాట్లాడదామని వచ్చారు. కృష్ణవేణి, త్రిష మంచిది కాదని అరవింద్కి చెప్పాను. లేదు వంశీ గారు, అలా చెప్పకండి. అరవింద్ చాలా హర్ట్ అవుతాడు. మరి ఫోన్లో తను చాలా బ్యాడ్ గా మాట్లాడుతుంటే నేను విన్నాను కృష్ణవేణి. ఎప్పుడు వంశీ గారు? అదే కృష్ణవేణి, అరవింద్ కేక్ కట్ చేశాడు, అందరూ డాన్స్ చేశారు. అవును. ఆ రోజు తను ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నాను కృష్ణవేణి. ఏం విన్నారు వంశీ గారు? ఆ ఇంట్లో ఒక పిచ్చోడున్నాడు. ఆస్తంతా వాడి పేరు మీదే ఉంది. మన ప్లాన్ వర్కౌట్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది. త్రిష బ్యాడ్ గర్ల్, నాకు నచ్చలేదు కృష్ణవేణి. వంశీ గారు, మరి పబ్లో ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అది అది నేను నీకు చెప్తుంటే త్రిష వచ్చి నేను తన వాష్రూమ్లోకి వెళ్ళానని చెప్పి నా మీద కంప్లైంట్ చేసింది. నాకు కోపం వచ్చింది. అప్పుడేమో ఈ విషయం మర్చిపోయాను కృష్ణవేణి. అంటే వంశీ గారు అంతా విన్నారని తెలిసి త్రిష కవర్ చేసుకోవడానికి వంశీ గారి మీద కంప్లైంట్ చేసిందనమాట. నాకిప్పుడు అంతా గుర్తొచ్చింది. అసలు త్రిష ప్లాన్ ఏంటి? ఆస్తి గురించి ఎవరితో మాట్లాడింది?
నమస్తే అండి. నమస్తే. నా పేరు అమృత, త్రిషకి బెస్ట్ ఫ్రెండ్ని. తను రీసెంట్గా లండన్ నుంచి వచ్చి ఈ ఇంట్లో ఉన్నట్టు నాకు ఫోన్ చేసింది. తనని అర్జెంటుగా కలవడానికి వచ్చాను. ఒకసారి త్రిషని పిలుస్తారా? మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. త్రిష ఎవరు? అలాంటి పేరు గల అమ్మాయి మా రిలేషన్లోనే లేదు. అయ్యో లేదండి, తనే ఈ అడ్రస్ ఇచ్చింది. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు. లేదండి, తను మోడల్. రీసెంట్గా లండన్ నుంచి వచ్చింది. అయ్యో, మా ఇంట్లో గాని బంధువుల్లో గాని ఇంతవరకు ఎవరూ విదేశాలకు వెళ్ళలేదు. అది కాదండి. అదే నేను కాదంటున్నాను. పోనీ ఫోటో చూపిస్తే గుర్తుపడతారేమో. ఒక్కసారి ఉండండి, చూడండి. అరే, నాకు తెలీదంటే వినిపించుకోవా? He is Mr. Sashidhar, Mayuri husband. Welcome, sir. Head office in charge. Thank you. Please, welcome. ఊర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్షన్లో కూడా ఓ 10 లక్షలు తేడా ఉంది. అమ్మో, ఒరే వెదురు బొంగు, ఎక్కడ పడితే అక్కడ నొక్కేసావు కదరా. రత్నప్రభ గారితో చెప్పి నీ బండారం బయట పెడతాన్రా. నిన్నొదలను రోయ్, నిన్నొదలను. లలిత్ గారు, రేపు త్రిష మ్యారేజ్ అయ్యాక మీరు ఆస్ట్రేలియాలో ఉంటారా, లేకపోతే 5 నిమిషాల క్రితం మీరు నన్ను ఈ క్వశ్చన్ అడుగుంటే ఆస్ట్రేలియాలో ఉంటామని చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు మనసు మారింది. 5 నిమిషాల్లో మనసు మార్చుకున్నారా?
నా డాటర్ కోసం మనసు మార్చుకున్నాను సృజన్ గారు. అంటే మీరు స్టార్ట్ చేసిన ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో 500 crores పెట్టుబడిగా పెడదాం అనుకుంటున్నాను. సుమా, నువ్వేమంటావు? మంచి డెసిషన్ లలిత్. అవును రత్నప్రభ గారు, నాకు త్రిష ఒక్కటే కూతురు. మాకున్నదంతా తనకే. ఎలాగో తను మీ ఇంటి కోడలవుతుంది కాబట్టి తన పేరు మీద 500 crores పెట్టుబడి పెడతాను. అవును రత్నప్రభ గారు, ఇది బిజినెస్ పర్పస్ కోసం కాదు. ఆడపిల్ల తరపు నుంచి మేమిచ్చే లాంఛనం అనుకోండి. అంటే కట్నం ఇస్తామంటున్నారా? మీరు ఎలా అయినా అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. క్షమించండి సుమగారు, ఆడపిల్ల లాంఛనాలు, కట్నం ఇవన్నీ మా శ్రీమాన్ యార్లగడ్డ వంశంలో యాక్సెప్టెన్సీ లేదు. మాకమ్మాయి వ్యక్తిత్వం ముఖ్యం. మా జమీందారీ కుటుంబంలో కోడలుగా ఒదిగిపోతుందా లేదా అన్నదే ముఖ్యం. మిగతావన్నీ మేం పట్టించుకోం సుమగారు. రత్నప్రభు గారు, బిజినెస్ వేరు, ఫ్యామిలీ వేరు. త్రిష మదర్గా తను అలా మాట్లాడింది. నిజం చెప్పాలంటే మీ జమీందారు ఫ్యామిలీకి కట్నం ఇచ్చుకునేంత స్థాయి మాకు లేదు. నేను బిజినెస్ దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడాను. బట్ ఎలాగూ వియంకులం అవుతున్నాం అంటే ఈ రెండు ఫ్యామిలీలు ఒకటవుతున్నాయి. అలాగే బిజినెస్లో కూడా పెట్టుబడి పెట్టామంటే పార్ట్నర్స్ అవుతాం కదా అని అదే నా ఆలోచన. సార్, ఏంటయ్యా? చాలా రోజుల తర్వాత ఆఫీస్కి ఎండి గారు వచ్చారు సార్. ఎండి వచ్చారా? శశిధర్ గారే కదా ఎండి. ఆయన ఆఫీస్ ఇన్ఛార్జ్. రత్నప్రభ గారు మన ఎండి సార్. అక్క, ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎలాగో త్రిష మన ఇంటి కోడలు అవుతుంది. ఫ్యామిలీ కలిసినట్టుగానే బిజినెస్లు కలుస్తాయి. గుడ్ ఐడియా. సాయంత్రం మంచి ముహూర్తం ఉందన్నారు కదా, ఇప్పుడే బ్లాంక్ చెక్ ఇస్తాను. లలిత్ గారు, 1 minute. బిజినెస్ వ్యవహారాలు రేపు మాట్లాడుకుందాం. ఓకే, మీ ఇష్టం సృజన్ గారు. రత్నప్రభ గారు, పెళ్లి విషయం మీరేం చెప్తారోనని వెయిట్ చేస్తున్నాం. త్రిష ఇంట్లో టెన్షన్ గా వెయిట్ చేస్తోంది. తన మెసేజ్లతో నా ఫోన్ ఫుల్ అయింది. లలిత్ గారు, ఎక్స్క్యూజ్ మీ. నమస్తే రత్నప్రభ గారు. నమస్తే వీరభద్రం గారు. నమస్తే సృజన్ గారు. వీరభద్రం గారు, మీరు ఆఫీస్లో జాయిన్ అయ్యారా? అది అవును సృజన్, నేనే అపాయింట్ చేశాను. వెరీ గుడ్. వీరభద్రం, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు తర్వాత రా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రత్నప్రభ గారు. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. వీడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకపోతే రత్నప్రభ మ్యారేజ్ డెసిషన్ చెప్పేసేది. లలిత్ గారు, మా అబ్బాయి అరవింద్ని మేము చాలా సెన్సిటివ్గా పెంచి పెద్ద చేశాం. తనేం అడిగినా మేం కాదనలేదు. త్రిషని ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చి ధైర్యంగా చెప్పిన రోజే తను మీ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మేము అర్థం చేసుకున్నాం. అరవింద్ త్రిష మేడ్ ఫర్ ఈచ్ అదర్. త్రిష మా ఇంటి కోడలు. మీరు
ప్రపంచంలో ఎక్కడున్నా త్రిష మా ఇంటి కోడలిగా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. లంచ్కి టైం అవుతోంది. రండి. ఏంటి అలా చూస్తున్నావు సృజన్? ఎండి గారు ఆఫీస్కి వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలుసుకోవచ్చా? నేనొద్దన్నా ఎండీని చేసింది మీరు. ఎప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసేనా? అప్పుడప్పుడు ఎండిగా ఆఫీస్కి రావాలి రత్నప్రభాదేవి గారు. చూసావా ఆ పోస్టుకి సీటుకి ఎంత అందం టీవీ వచ్చిందో? చాలు చాలు. ఒక పని చేద్దాం రత్న, నేను బిజినెస్ నుంచి రిటైర్ అయ్యి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను. నువ్వు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలి బిజినెస్ చూసుకో. ఇప్పుడు నాకు అవసరం రాదు సృజన్. ఎందుకు రాదు రత్న? 2 కోడళ్ళున్నారు. బిజినెస్ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు. అమ్మయ్యా, నా మనసులో మాట కూడా ఇదే. ఆఫీసు ప్లస్ ఫ్యామిలీ మొత్తం 2 కోడళ్ళకు వదిలేసి మనిద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఆ చాలా ఆశలున్నాయా మీకు? గోవా బీచ్ లో నువ్వు నేను. ఆ చాలు చాలు, ఎక్కువ డ్రీమ్స్ లోకి వెళ్ళకండి. మనకేం వయసు వచ్చింది రత్న? ఫ్యామిలీ, బిజినెస్, పిల్లలు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా? అసలు ఎంజాయ్ చేయడానికి మన వయసు కరెక్ట్ తెలుసా? టు బీ ఫ్రాంక్, 1 year నీతో కలిసి వరల్డ్ మొత్తం చుట్టి రావాలనుంది. చూద్దాంలేండి. అమ్మయ్యా, దేవత కరుణించింది. నీకు అసలు బుద్ధుందా? పర్మిషన్ లేకుండా మీటింగ్ లో ఎంటర్ అయిపోతావా? సారీ సార్. సారీ చెప్తే సరిపోతుందా? అసలు నువ్వు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా, లేకపోతే అకౌంట్స్ విషయం చెప్దామని వచ్చావా? చిచ్చి, ఆ విషయాలు అస్సలు బయట పెట్టండి సార్. నిన్ను వీడేదో పెద్ద ఎండి అన్నట్టు పెద్ద బిల్డప్. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ ఇన్ఛార్జి. ఏమన్నావు? నేనేమనలేదు సార్. వీడేదో పెద్ద ఎండి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అన్నావు కదా? అయ్యయ్యో, అంత మాట నేననలేదు సార్. అన్నావు. నేను అలా అన్నానని మీకు వినిపించిందా? నువ్వు మనసులో అనుకున్నావు, నాకు వినిపించింది. సార్, నా మనసులో అనుకుంటే మీకెలా వినిపిస్తుంది సార్? నా మనసుకి డాల్బీ స్టూడియో ఫోనిక్ స్పీకర్స్ లేవే. షట్ అప్! సార్, ఎండి గారు పిలుస్తున్నారు సార్. అలాగే, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని కాదు, వీరభద్రం గారిని. అకౌంట్స్ గురించి ఫైల్స్ తెమ్మన్నారా? ఏమో నాకు తెలియదు సార్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ.